శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 26, 27, 28, 29 తారీఖుల్లో జరగబోయేటటువంటి కొన్ని భారీ విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి జాతక ఫలితాల ఆధారంగా వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఎటువంటి భారీ మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తులారాశి వారు దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలతో విసిగిపోయి ఉన్నారు ఈ యొక్క తులారాశి వారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకటం లేదని చెప్పి చాలా రకాలుగా కష్టం కోసం అంటే కష్టం చేసినటువంటి ప్రతిఫలం కోసం ఎదురు చూశారు. బయటకు మీరు చాలా దృఢంగా కనిపిస్తారండి, కానీ లోపల మాత్రం మీ బాధను దాచుకునేటటువంటి అమరత్వాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరు కూడా అర్థం చేసుకోలేనటువంటి గొప్ప మనసు మీది. చాలా మందికి మీరు సహాయం చేస్తారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. అంటే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీ వాళ్ళు కాదు. అలాగే మీ నవ్వులు చూసి బాధపడే వాళ్ళు, మీ ఎదుగుదలను చూసి అసూయ పడే వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీకు ఎవరినైతే నమ్మారో, మీ బాధలని ఎవరికైతే చెప్పుకొని ఉండవచ్చో వారు మీ వెనుక చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఒక సంఘటన కూడా జరుగుతుందండి. అది చిన్నదైనా మీ కలను బాగా తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్ళని ఎలా నమ్మాను అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారు. భగవంతుడు మీకు నిజమైనటువంటి వారు ఎవరు, నకిలీ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారు ఎవరు అనేది చూపించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఒక భారీ మార్పు అనేది కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అంటే ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం అన్నమాట. అంటే చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడినటువంటి కష్టం భగవంతుడికి కూడా కనిపించింది. ఎంత సంపాదిస్తున్నా మీ చేతిలో నిలబడటం లేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చు అయిపోతుంది, లేదా అకస్మాత్తుగా ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ పూర్తిగా ధనయోగం అనేది 4 రోజుల్లో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. తమను నవ్విస్తూ మాట్లాడే ప్రతి ఒక్కరిని తమ వాళ్ళు అనుకుంటారు, కానీ ఈ రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోవాలి. చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. మధురమైన మాటలు నమ్మడానికి గుర్తు కాదు. మనిషి గురించి తెలుసుకోవాలంటే అతను మీ విజయాన్ని ఎలా చూస్తున్నాడో గమనించాలి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నాడో గమనించాలి. మీరు లేని సమయంలో మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో గమనించాలి. ఎందుకంటే అసలు స్వరూపం మాటల్లో కాదు, పరిస్థితుల్లో బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి గురించి పజిల్ ఒక్కొక్కటిగా సరైన చోట కూర్చునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. గతంలో జరిగిన కొన్ని మాటలు ఇప్పుడు కొత్త అర్థాన్ని ఇస్తాయి. అప్పట్లో పట్టించుకొని ఒక సంఘటన ఇప్పుడు ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. అదే సమయంలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. కొందరు మన జీవితంలో స్నేహితులుగా రారు, పాఠాలుగా వస్తారు. ఈ రోజుల్లో డబ్బు కోసం మనుషులు ఎంత మారిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అవసరం ఉన్నంత వరకు దగ్గర ఉండేవాళ్ళు, పని పూర్తయిన తర్వాత కనిపించకుండా పోయేవాళ్ళు, లాభం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకు చేసుకునే వాళ్ళు పెరుగుతున్నారు. కానీ తులారాశి వారికి ఈ 4 రోజుల్లో అలాంటి వ్యక్తుల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద గొడవ రూపంలో రావచ్చు, లేదా చాలా చిన్న సంఘటన రూపంలో రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మాత్రం మీరు మునుపటిలా ఆ వ్యక్తిని చూడలేరు. ఒక విషయం ఊహించండి. మీరు ఒక వ్యక్తిని ఎంతో నమ్మారు. మీ సంతోషాలు, మీ బాధలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ చెప్పుకున్నారు. అతను లేదా ఆమె కూడా మీకు చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపించింది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా మీకు ఒక విషయం తెలిసింది. మీరు నమ్మి చెప్పిన విషయం ఇంకొకరికి తెలిసిపోయింది, లేదా మీరు లేకపోయినప్పుడు మీ గురించి వేరేలా మాట్లాడిన విషయం మీ చెవికి చేరింది. ఆ క్షణంలో మనసు ఏమవుతుందో తెలుసా? కోపం రాదు, మొదట షాక్ వస్తుంది. ఇది నిజమా అనే ప్రశ్న వస్తుంది. ఈ 4 రోజుల్లో కొందరికి అలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ నిజం బయటపడడం మీకు నష్టం చేయడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి. ఎందుకంటే విశ్వం కొన్నిసార్లు తప్పు వ్యక్తులను మన జీవితంలో ఎక్కువ కాలం ఉండనివ్వదు. మనం చూడని నిజాలను మన కళ్ళ ముందు పెడుతుంది. మొదట అది బాధగా అనిపించవచ్చు, కానీ కొంతకాలం తర్వాత అదే విషయం మీకు ఆశీర్వాదంగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త శక్తి కూడా మేలుకుంటుంది. ఇప్పటి వరకు అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించిన మీరు ఇప్పుడు మీ ప్రశాంతత కూడా ముఖ్యమని అర్థం చేసుకుంటారు. అందరినీ నమ్మాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు.
అందరినీ మీ జీవితంలోకి అనుమతించాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. ఈ అవగాహనే రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలం అవుతుంది. కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరు? కుటుంబంలో ఉన్నవారా, స్నేహితుడా, సహోద్యోగా, లేక చాలా కాలంగా మీ పక్కనే ఉన్న ఇంకెవరైనా? ఈ 4 రోజుల్లో బయటపడే ఆ వ్యక్తి గురించి విశ్వం ముందుగానే చూపించే కొన్ని విచిత్రమైన సంకేతాలు ఉన్నాయి. వాటిని చాలా మంది గుర్తించరు. కానీ గుర్తించిన వాళ్ళు మాత్రం పెద్ద మోసాల నుంచి తప్పించుకుంటారు. ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడుతుంది అనే విషయం విన్నప్పుడు చాలా మంది వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు. ఆ వ్యక్తి ఎవరు అని. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవాడు కాదు. చాలా కాలంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తి ఉండే అవకాశం ఎక్కువ. అందుకే ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనం కొత్త వ్యక్తుల వల్ల కాదు, ఎక్కువ నమ్మిన వ్యక్తుల వల్లనే ఆశ్చర్యపోతాం. మనం ఊహించిన చోట నుంచి వచ్చే నిజాలు బయటపడతాయి. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో కూడా అలాంటి అనుభవం కనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అప్పట్లో వాటిని పెద్దగా పట్టించుకోము. పర్వాలేదు అనుకుంటాం, అలా జరిగి ఉంటుంది అనుకుంటాం. కానీ కాలం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది సంఘటనలు ఒక పెద్ద కథ చెబుతాయి. అవే సంఘటనలు ఈ 4 రోజుల్లో మీకు కూడా అలాంటి అనుభూతి కలగవచ్చు. గతంలో ఎవరో చెప్పిన ఒక మాట, చేసిన ఒక పని, చూపించిన ఒక ప్రవర్తన ఇప్పుడు మీకు కొత్త అర్థాన్ని ఇవ్వచ్చు. ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన సంఘటనలు ఒక్కసారిగా కలిసిపోయి ఒక నిజాన్ని చూపించవచ్చు. ఈ రోజుల్లో మీకు మొదట కనిపించే సంకేతం ఏమిటంటే కొందరి మాటల్లో ఉండే చిన్న చిన్న మార్పులు. మనిషి మనసులో ఏముందో ఎప్పుడూ నేరుగా చెప్పడు, కానీ మాటల్లో బయటపడుతుంది. ఉదాహరణకు, మీకు మంచి జరిగితే ముందు ఎంతో ఉత్సాహంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు కూల్గా స్పందించవచ్చు. మీరు సాధించిన విజయాన్ని పూర్తిగా గుర్తించకుండా వేరే విషయానికి మరలవచ్చు. మొదట ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ అలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటే దాని వెనుక ఏదో ఉంది అని అర్థం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరు మీ ఎదుగుదలను గమనిస్తూ ఉంటారు కానీ ప్రోత్సహించరు. మీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు కానీ మీకు ఉపయోగపడే సమయంలో ముందుకు రారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో అడుగుతారు. మీకు ఏ అవకాశం వచ్చిందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ మీరు నిజంగా సహాయం కోరినప్పుడు వాళ్ళు ఎక్కడో కనిపించకుండా పోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఇలాంటి తేడాలను గమనించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని తప్పుగా చూడమని చెప్పటం కాదు, కానీ మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంకేతాలను గమనించమని చెప్పటం. ఎందుకంటే కొన్నిసార్లు మన మంచి మనసే మనకు అడ్డుగా మారుతుంది. అందరూ మనలాగే ఆలోచిస్తారని అనుకుంటాం. అందరూ నిజాయితీగా ఉంటారని భావిస్తాం. కానీ వాస్తవ ప్రపంచం ఎప్పుడూ అలా ఉండదు. ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు, ప్రయోజనం, పేరు, గౌరవం వచ్చినప్పుడు కొందరి అసలు స్వభావం బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక చిన్న పరీక్ష లాంటి పరిస్థితి కూడా రావచ్చు. అది చాలా పెద్ద విషయం కాకపోవచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, ఒక చర్చ కావచ్చు, ఒక కుటుంబ విషయం కావచ్చు. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో మీరు గమనిస్తే చాలానే అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన వ్యక్తి మీకు లాభం ఉన్నప్పుడు మాత్రమే కాదు, సందిగ్ధ పరిస్థితుల్లో కూడా మీ పక్కనే ఉంటాడు. మీ విజయానికి చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మీ గందరగోళంలో కూడా మీకు దారి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో కొందరికి ఒక రహస్యం కూడా బయటపడే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా అర్థం చేసుకోలేని ఒక విషయం గురించి ఒక్కసారిగా క్లారిటీ రావచ్చు. ఎవరో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తారు, ఎందుకు కొన్ని విషయాల్లో మద్దతు ఇవ్వలేదు అనే విషయాలు అర్థమవుతాయి. వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా కావచ్చు. చిన్న పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ, టీ కొట్టు, ఏదైనా చిల్లర కొట్టు ఇటువంటివి పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అయితే వీరికి ₹1/2 వచ్చే దగ్గర చూడండి, ఒక ₹1/2తో పాటు వీరు పెట్టిన దగ్గర ₹5 వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సానుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతుంది. అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి. అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా మంచి సమయం ఇప్పుడు. వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. కష్టే ఫలి అని ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూసి తీరుతారు. ఈ రోజుల్లో మనం ఎవరిని పడితే వారిని చేయి చాపి అడగము. ఎందుకు అంటే
మనకి ఉన్న మొహమాటం దాన్ని బట్టే మన యొక్క వ్యక్తిత్వం కూడా అలా ఉండదు. కాబట్టి మాట సహాయమే చేయటం లేదు. ఎందుకంటే ఏదైనా మాట సహాయం, ఏదైనా మంచి విషయం చెప్తే వారు ఎక్కడ బాగుపడతారు అని చెప్పి చుట్టూ ఏడ్చే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ మీరు అలా కాదు. మంచి విషయాలు, అలానే ఎదుటి వాళ్ళు సహాయం ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమై నిజంగా వారికి ఏదైనా సహాయం అనుకోండి చేయాలి అనుకోండి, మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి. అలాగే నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. అలానే ఈ 4 రోజుల్లో మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు పరిచయమన్నా అవ్వచ్చు, లేదా ఆ వ్యక్తి మీకు ఆల్రెడీ తెలిసైనా ఉండవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు లాభాలే చేకూరుతాయి తప్ప నష్టం చేకూరదు. అలానే మీకు 6 అనే వ్యక్తి ద్వారా దెబ్బ తీయాలని కానీ, లేకపోతే చెడు మార్గంలో తప్పిద్దామని కానీ మిమ్మల్ని మరలవచ్చు. అంటే మిమ్మల్ని మార్చడానికి ట్రై చేయవచ్చు. వాళ్ళకి మీరు లోబడకండి. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో వారికి, అంటే మనం చేసినటువంటి పని మీద వారికి ఏదైనా అంటే మనం బాగా చక్కగా దేంట్లో అయినా బాగా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి, అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన దగ్గరికి వస్తుంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి. వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ విషయం కనుక్కోవడానికి వచ్చారు, ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు, ఎంతవరకు మాట్లాడుతున్నారు, దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద భారం అంటే మీకు మీరు చేసినటువంటి పనిలో అవాంతరాలు లేకుండా చేసుకోండి. ఇక బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. అలానే మీ యొక్క భాగస్వామి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవటం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, అలాగే పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ 4 రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి, తులారాశి వారికి ఈ 4 రోజుల్లో ఎటువంటి పరిణామాలు, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, చేసుకోవలసినటువంటి పనులు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.